ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తే 60,000 రూపాయలు పెద్ద మొత్తం అవుతుందా? 60,000 రూపాయలు క్యారీ చేయడానికి ఉండదా? ఇంటి ఖర్చులకు చేయడానికి ఉండదా? ఇది ఎంత దారుణం! దీన్ని ప్రశ్నించవలసిన. అదేవిధంగా ఈరోజు రెండు ప్రముఖమైనటువంటి పండుగలు వాతావరణం. ఒకవైపు హిందువులకు ముఖ్యమైనటువంటి ఉగాది పండుగ, రెండు ఋషులకు ముఖ్యమైనటువంటి రంజాన్ మాసం. ఈరోజు ఎవరు కూడా వ్యాపారస్తులు కొనుగోలు చేసి వ్యాపార సంస్థలు పెట్టుకోవడానికి తమ చూస్తూ ఉంటారు. కొన్ని సమయాలు చెప్పులు ఇస్తారు, 3 రోజులు వరుసగా బ్యాంకులో మరి నెలగా కొనుగోలు చేయాలి. కాబట్టి అది కొనుగోలు దాని వ్యవహారంతో జిఎస్టీ ఉంటుంది. మధ్యలో మనం ఒక్కరమే అనేది కాకుండా అందరం కలిసి ఒక మీటింగ్ అనేది పెట్టుకుంటే వాళ్ళ సలహాలు ఇస్తారు. అది టౌన్లో కానీ అటు రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా వ్యాపారస్తులంతా అన్ని కులాల వారు ఒకటైనారు అనేది ఒక యోచన పోతున్నారు. ఆ యోచనలో మనం ఒక్కరమే ఇది కాకుండా వాళ్ళు కానీ ఏమంటారు, ఏమయ్యా మేము కానీ ఉన్నాం కదా వ్యాపారస్తులు, మమ్మల్ని కలుపుకోకూడదు అనేది నా అభిప్రాయం. అది మనం ఒక్కరమే పోకుండా అన్ని సంఘాలలో అన్ని వ్యాపారస్తులు ఫార్వాడిస్తున్నారు, మిగతా మార్కెట్ అందరూ ఉన్నారు. అందరినీ కలుపుకుంటే ఒక యూనిటీ ఉంది. రాజకీయ నాయకులు కానీ అది ఒక గుర్తింపు అనేది కనుపింపు వస్తుంది. ముఖ్యంగా నేను మిమ్మల్ని అంతా కోరేది ఏంటంటే, రాజకీయ నాయకులు మనల్ని ఎందుకు దూరం పెట్టారు? మనం ఓటింగ్లలో పాల్గొనడం లేదని, మన శాతం అనేది తక్కువ ఉంది అనేది. ఆ శాతం అనేది మనం నిరూపించుకున్నామంటే ఆ రాజకీయ నాయకులు మన కాడికి వస్తారు. మన కాడికి మనం పోయినా వాళ్ళ కడపాన్ని కాడ నిలబడి దానిలో ఎవరు ప్రాధాన్యత ఉంటే ఆ లీడర్ని పిలుచుకొని పోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా మనం రేపు రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్య రంగం వారికి నేను ముందు విజ్ఞప్తి చేస్తున్నా. మీ తరఫున ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్ పంపించి మన రామాలయం రామ మందిరం ఏ రకంగా మనం నడిపినామో ఆ రకంగానే పాంప్లెట్స్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు మా శ్యామ్ చెప్పాడు, ఏమని చెప్పాడు, అంతమందిని కలిసామని. ఓటింగ్లో కానీ అంత శాతం మనకు పెరిగింది అంటే ఆ గుర్తింపు అనేది ఎక్కడికి పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. బై ఎలక్షన్లో మనం ఎంత శాతం తగ్గిందంటే 45% శాతం ఉంది. ఆ రోజు రాత్రికి మళ్ళీ సాయంకాలం చేసి 60% కానీ చేయలేకపోయాం. అయినటువంటిది బాగా మైనస్ ఉన్నాం మనం. మీద కులాలను ఎందుకు గౌరవిస్తున్నారు? ముందు ఓటింగ్లో పాల్గొని తర్వాత వారి కార్యక్రమాలు చేస్తారు. మనము మన ఎక్కడ మహానందీశ్వరం దేవాలయంలో మన వైశ్యుడు నిలబడ్డాడు. నిలబడితే మన సముద్రాల నాగరాజు ఒక ఇంట్లో 7 ఓట్లు 6 ఓట్లు ఉంటే సాయంకాలం వరకు 5-6 సార్లు తిరిగాడు. అన్నా ఎండ ఉంది, అన్నా ఎండ ఉంది. అది తీసుకొని ముందు అసలు ఓటింగ్ అన్నది పాల్గొనాలి కదా. ఆ ఓటింగ్ అన్నది ఫస్ట్ మీ చేతులు ఎత్తి ముక్కుతున్నాను, ముందు ఓటింగ్లను పాల్గొనండి. ఇక ఈ విషయానికి వస్తేనా ఒక వైశాసే టార్గెట్ అనేది అనుకుంటున్నారు. అన్ని ఊళ్ళల్లో జరుగుతున్నాయి. గతంలో నిన్న పొద్దుటూరులో కానీ ఒకతనికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పుడు బిస్కెట్ కొనిన్నాడు. ఆ బిస్కెట్ కొని షాపులు అమ్మి బయటికి పోతున్నాయని పట్టుకున్నాడు. పట్టుకుంటూనే అందరూ ఏకమయ్యేసి ముందు అసలు అందరూ చూసుకుంటే ఆ వ్యాపారస్తులు ఇడిచిపెట్టి పోయినారు. మళ్ళీ ఎస్ఐ గారు పిలిపించుకుని ఏదో జరిగింది. ముందు అసలు మనము ఈ రకంగా పట్టుకోవడం అనేది ఇదే ఫస్ట్. ఎప్పుడైనా రాజకీయ ఫాలోవర్స్ ఇళ్లలో చెక్ చేస్తారు. సో ఆ రాజకీయ నాయకులు ఎవరు ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఎవరు గతంలో కానీ మన నిర్వాసితున్న ఇల్లు కానీ చెక్ చేశారు. అట్లా మా సీజన్ ఇల్లు కానీ అది టార్గెట్ ఉంటుంది. ఇది ఏంది టార్గెట్? వ్యాపారస్తుల మీద మా పిల్లలకి టార్గెట్ పెట్టడము. ఇప్పుడు మా బజార్లో ఉన్న క్రైమ్ పార్టీలు కానీ ఎవరైనా ఇప్పుడు డిస్టిక్ అయింది, ప్రతి హెడ్ క్వార్టర్లో ప్రతి స్టేషన్ ఉంది, సిసిఎస్ ఉంది, క్రైమ్ పార్టీ ఉన్నారు, అందరూ ఉన్నారు. మా పిల్లలు తిరుగుతారు. మా పిల్లలు తిరిగేటువంటి మనకి ఏమనుకుంటాము? నేను ఎప్పుడైతే పోలీసులు వస్తున్నానో ఎంబడి మా వాళ్ళకి మెసేజ్ గ్రూప్లో పెట్టేస్తున్నాను, అయ్యా మా పిల్లలు తిరుగుతారు, జాగ్రత్త జాగ్రత్త అని. అయినా కానీ ఎంత జాగ్రత్త అనుకుంటాము? కలెక్షన్ వస్తూ ఉంటుంది, తీసుకోవాలి. అటువంటి దీన్ని నేను పెద్దపాటికి అందరికి విజ్ఞప్తి. మనం అందరం ఆవేదనతో పోతే పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తే మేము అవి చేస్తాం. పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తే అవి చేస్తామని ఆడికి సింపుల్ కాదు. పేర్లతో సహా మాకు వస్తున్నాయి. ఆ పేర్లతో సహా వస్తున్న వాళ్ళను మేము నిలదీసి చెక్ చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయి. అంటే ఎవరిస్తున్నారు ఆ పేర్లు?
దాని వెనుకల ఉన్న మర్మం ఏంది? ఒకటే మర్మం. అఫీషియల్ గా దండిగా రికవరీ చూపాలా, జరిగే చోట జరిగిపోవాలా. మెయిన్ కాన్సెప్ట్ అది. ఈరోజు మనము 40 రోజులుంది, దాదాపు వదిలిపెట్టినామా ప్రతి ఒక్క షాపు ఓనరు ఒక్కసారైనా పట్టుబడతాడు. అంటే ఈ 2 నెలల్లో ₹1,00,000 సంపాదిస్తారో లేదో తెలుసు కానీ ప్రతి ఒక్కరు ₹1,00,000 ఇరికించుకుంటారు. మనకు ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర కానీ జేసీ దగ్గర కానీ వ్యాపారస్తులను పట్టుకోము అనే ఖచ్చితమైన మనకు కమిట్మెంట్ లేకపోతే షాప్స్ అన్ని బంద్ చేయడానికి కూడా వెనకాడదు. ఎందుకంటే ఇప్పుడే దిగొస్తారు వాళ్ళు. రేపు పండగలు ఉన్నాయి, ఇప్పుడు ఉగాది ఉంది, రంజాన్ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు గట్టిగా నిలబడి మనం గిన అందరిని నండి 2 లక్షల వరకు ఇవ్వండి, 5 లక్షల వరకు ఇవ్వండి అంటే నా షాపు 2 లక్షలు జరుగుతుంది, నేను 2 లక్షల వరకు టార్గెట్ అంటే ఎట్లయితుంది? ఒక బంగారం అంగడి 20 లక్షలు జరుగుతుంది. రెగ్యులర్ గా వ్యాపారస్తులు పట్టుకునే సిస్టమ్ ఏంది? ఇంకోటి, మనం ఎవరైనా ఏ వ్యాపారస్తులైనా రాజకీయ నాయకులు డబ్బులు తీసుకుపోయి ఇంటికి తీసుకుపోతున్నామా? కాబట్టి దాంట్లో ఖచ్చితంగా మనం నిలబడకపోతే ఈ 40 రోజులు కొన్ని లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒకటి అశోక్ 80,000 రూపాయలు బ్యాంకుల నుంచి డ్రా చేస్తే, 80 లక్షలు బ్యాంకులు డ్రా చేస్తే కారు టర్నింగ్ తిరుగుతూనే ఆడ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ 80 లక్షల రూపాయలు వాళ్ళు చెప్పినంత ఈజీగా 2 రోజులకు 3 రోజులకు రాదు. వాళ్ళకైతే ఆడ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో 80 లక్షలు నంద్యాలలో పట్టుకున్నారు. టీవీలలో స్క్రోలింగ్. ఎంత ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంత అవమానం మనకు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని రేపు ఇంకోటి, మనము ర్యాలీ అంటున్నారు. నాకు తెలిసినంత నాలెడ్జ్లో ర్యాలీకి పర్మిషన్ లేదు. 13 యాక్ట్ అమలు ఉన్నప్పుడు ర్యాలీలు ధర్నాలు చేయకూడదు. కాబట్టి అది ఒకసారి క్లారిటీ కనుక్కొని ర్యాలీ చేస్తే బాగుంటుంది. లేదంటే అందరూ కలెక్టర్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పి అక్కడే గ్యాదర్ అయ్యి అక్కడే రిప్రజెంటేషన్ ఇద్దాం. ఖచ్చితంగా స్పష్టమైన మనకు అభయం లేకపోతే ఖచ్చితంగా ఒక 2 రోజులు కానీ 4 రోజులు కానీ గట్టిగా నిలబడకపోతే మాత్రం అందరం ఇబ్బంది పడతాం. జై వాసవి. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినది తమరందరికీ తెలిసిందే. ఇది వాంటెడ్ గా జరుగుతుందా లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉన్నదా అనేది కరెక్ట్ గా తెలియట్లేదు. కాకపోతే నిన్న జరిగిన దాడులన్నీ కూడా ఆర్యవైశ్యుల మీదనే జరిగినాయి. కాబట్టి ఇదన్నీ ఖండిస్తూ ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు, అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీ, ఆర్యవైశ్యులనే కాదు, ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, బల్జా వాళ్ళు ఉన్నారు, సేట్లు ఉన్నారు, చాలా కులస్తులు ఉన్నారు. వీరందరికి కూడా రేపొద్దున ఇలాగే జరగవచ్చు. కాబట్టి మనం అందరం కూడా అన్ని కులాల వారు, అన్ని ఆర్యవైశ్య సంఘం వారు, అన్ని సంఘాల వారు అందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకు మనము కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసి మనం మెమోరాండం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి రేపు తమరందరూ 10 గంటలకు ఎస్పీ ఆఫీస్కి రావాల్సిందిగా, కలెక్టర్ గారి ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతున్నాను. తమ వ్యాపార సంస్థలన్నీ బంద్ చేసి ఈ కార్యక్రమాన్ని 10 గంటలకు అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కావాలంటే మీరు షాప్స్ తెరుచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వ్యాపార సంస్థలన్నీ బంద్ చేయవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి.